ఎస్ జాగ్రత్తగానే ఉంది. ఈసారి ఏ పార్టీ నమ్మే పరిస్థితిలో లేము. ఇంకో పాపం సంజీవ్ రెడ్డి గారు చూడు, గౌరమ్మల్ల సంజీవ రెడ్డి ఏదో ఒక రోజు నిన్ను జనాలు ఉరికిచ్చి చంపుతారా మళ్ళీగా అని చెప్పి పెట్టిండు. ఎవరు? సంజీవ రెడ్డి గారు. ఈ సంజీవ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఆయన బాధ అది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నీ మనం ఇట్లా పెడతా ఉన్నాం కదా. ఈ సంజీవ రెడ్డి గారు, నేను ఆల్రెడీ బోనస్ లైఫ్లో ఉన్నా, ఇవాళ ఊర్ల పొండి మీకు నామినేషన్ వేస్తానికే ఉత్సపడతా ఉంది. ఏ అన్నా వద్దా, వేస్తే ఓడగొడతారా? ఏం జనాలు ఓడగొడతారు పక్క, ఓట్లు మాయి. ఇగో ఈ రకంగా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అట్లా బయటికి తీసుకొస్తారు అన్నట్టు. ఇప్పుడు మనం వట్టిగానే వాడిని 10 మాటలు అనొచ్చు, కానీ ఏం లాభం అనకూడదు అట్లా. రైట్ బాయ్ సాబ్, ఇక న్యూస్కి వెళ్దాం. ఇప్పుడు మా 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 బీసీలు అనవసరంగా ఇప్పుడు నిన్నో మాట అంటారు అని అనిపించుకునేందుకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టుపాడవుతారు, వట్టిగానే తిడతారు బీసీ. బాధ అనిపిస్తుంది, కోపం అనిపిస్తుంది. ఇప్పుడు సంజీవ్ రెడ్డిని మాట అంటారు, మంచిదేనా అది? దయచేసి ఎవరు ఏమనుకోరు బాయ్ సాబ్, పోనీ మన విధానం అది కాదులే. అంటే వాళ్ళ బతుకంతా దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. నిన్న ఒకటి వచ్చింది నా దగ్గరికి. మన వాకిటి శ్రీహరి గారు ఉన్నారు కదా, వాకిటి శ్రీహరి గారు మినిస్టర్. అవును, మొన్న 3 మంత్రులు ఇస్తే అందులో బీసీ వాకిటి శ్రీహరికి ఇచ్చిండ్రు. ఓపెన్ వాట్సాప్ ఓపెన్ చేయి. వాకిటి శ్రీహరికి అరే ఇంకా ఏ కాలం అనుకొని బెదిరిస్తుర్రా మీరు మమ్మల్ని, నాకు అర్థం కాదు. సీట్లో ఎవరు కూర్చున్నారు అంటే మంత్రి సీట్ అది. ఇక ఇక్కడ ఈయన స్పోర్ట్స్ చైర్మన్, ఈయన మంత్రి, ఈయన కుర్చీ చూడు, ఆయన కుర్చీ చూడు. ఈయన రెడ్డి కాబట్టి ఇట్లా కూర్చున్నాడు, ఈయన బీసీ కాబట్టి కింద పారేసిరు ఆయన. ఈ ప్లేస్లో ఒక రెడ్డి మంత్రి ఉండి బీసీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎట్లా కూర్చుంటే వాళ్ళు చెప్పురు. ఈ అహంకారం చూడరు ఎట్లా ఉందో. పెద్ద కుర్చీ ఈయనది అసలు. అది ఇంకొక ఆయన ఎవరో పంపించిండు ఆన్లైన్లో, ఇది చూసిరా? మంత్రి పదవిలో ఉన్నా మనుగడ కష్టమేనా? చోటామోటా రెడ్డి నాయకులకు కూడా బీసీ మంత్రులు సలాం కొట్టాల్సిందేనా? ఇది సోషల్ మీడియాలో నిన్న విపరీతంగా. తెలంగాణ క్రీడల మంత్రి బీసీ బిడ్డ అయిన వాకిటి శ్రీహరి ముదిరాజ్ కుర్చీలో శివసేనారెడ్డి కూర్చొని శ్రీహరిని పక్కన కుర్చీలో కూర్చోబెట్టి అవమానించిన తీరు ఇందుకు నిదర్శనం అని చెప్తా ఉన్నారు. అసలు మరి ఆ చైర్ ఆయనదేనా కాదా మనకు తెలియదు, కానీ మొత్తానికైతే వాకిటి శ్రీహరి ఒక బీసీ మంత్రికి ఒక అహంకారపూరితంగా రెడ్డిలో అవమానిస్తున్నటువంటి తీరుని ఇది ఇక్కడ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. మనది ఈ ఆత్మగౌరవం దెబ్బతినేదే ఇక్కడ. మంత్రి ఆయన ఆఫీస్ అది.